ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్థానిక భాషల్లోకి అనువదించనున్నామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంటు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా 22 భారతీయ భాషల్లోకి అనువాదం జరుగుతుందని వివరించారు. ఇక నుంచి ఎంపీలు తమ సొంత భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పార్లమెంటు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే సభ్యులపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు. ఇక నుంచి పార్లమెంట్ సమావేశాలను స్థానిక భాషల్లో వీక్షించొచ్చు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. బడ్జెట్ సమావేశాల నుంచే స్థానిక భాషల్లోకి అనువదించే ప్రక్రియ అమల్లోకి రానుందని చెప్పారు. ఈసారి బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆదివారమే ప్రవేశపెట్టనున్నట్టు తెలిపిన స్పీకర్ 22 భారతీయ భాషల్లో సమాంతరంగా అనువాదం అమల్లోకి తెస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం 10 భాషల్లో కసరత్తు కొలిక్కి వచ్చిందని, మిగిలిన వాటిపై పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత సేవలతో పార్లమెంటు దస్త్రాలను 22 భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు తమ సొంత భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. డిజిటల్ సంసద్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాల బడ్జెట్ ప్రతులు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ దస్త్రాల డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత వాటిని డిజిటల్ సంసద్ పోర్టల్కు అనుసంధానం చేస్తామన్నారు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సభలో ప్రస్తావించడానికి ముందు రోజు రాత్రికే సమాధానాలు ఆయా సభ్యులకు చేర్చే విధంగా సరికొత్త ప్రక్రియను తీసుకువస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు ప్రొసీడింగ్స్ పొందడానికి సభ్యులకు గంట సమయం పడుతోందని, దాన్ని అరగంటకు తగ్గించేందుకు నూతన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. 2027 నాటికి పార్లమెంటు కార్యకలాపాలను అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలు తమకు ఏ భాషలో కావాలనుకుంటే ఆ భాషలో చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం మానవ వనరుల ద్వారా జరుగుతున్న అనువాదం ఇక నుంచి ఏఐ ఆధారంగా జరుగుతుందని వివరించారు. పార్లమెంటు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే సభ్యుల నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు. దేశ పార్లమెంట్ ఇప్పటికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తోందన్నారు. త్వరలో డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.